హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? పిడుగులం, మేం బుడుగులం, నింగికి నేలకు నిచ్చెనలం, విశ్వ ప్రేమకు వారసులం, బంకమట్టితో బండ్లను చేస్తాం, ఇసుకతోనే మేం కోటలు కడతాం, రావి ఆకులతో బూరలు చేస్తాం, కొబ్బరాకులతో రాకెట్లేస్తాం, వానొస్తే మేం గంతులు వేస్తాం, కత్తిపడవలే సొంపుగా చేస్తాం, ఆటలు పాటలు కథలను చెప్పితే మానకుండ మేం బడికిపోతాం. పిడుగులం, మేం బుడుగులం. ఈ పాఠం చదివిన వాళ్ళు అందరూ ఒక లైక్ చేయండి. అదే విధంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాఠం ఏ సంవత్సరంలో చదివారో గుర్తుంటే కామెంట్ చేయండి. పరమానందయ్య శిష్యులు. పరమానందయ్య గారికి 12 మంది శిష్యులు. వాళ్ళు ఒకరోజు కట్టెల కోసం అడవికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వాళ్ళు ఒక వాగును దాటవలసి వచ్చింది. అమ్మో, వాగులో మునిగిపోతామేమో అంటూ భయపడ్డారు. మనం ఒకరి చేయి ఒకరం పట్టుకుని వాగు దాటుదాం అన్నాడు ఒకడు. సరే అన్నాడు మరొకడు. అలాగే వారు వాగును దాటారు. శిష్యుల్లో ఒకరికి అందరం వాగుడాటామా అనే అనుమానం వచ్చింది. ఒరే, మీరంతా వరుసలో నిలబడండి, నేను లెక్క పెడతాను అన్నాడు. అందరూ వరుసలో నిలబడ్డారు. 1, 2, 3, 11. ఒరే, 11 మందిమే ఉన్నాం, ఒకడు వాగులో మునిగిపోయాడు అన్నాడు. శిష్యులందరూ ఒకరి తరువాత ఒకరు లెక్కబెట్టారు. ఎన్నిసార్లు లెక్కబెట్టినా సంఖ్య 11 వచ్చింది. మనలో ఒకరు వాగులో మునిగిపోయారు అంటూ అందరూ భోరుభోరున ఏడుస్తూ గురువుగారి దగ్గరకు వెళ్లారు. జరిగిన విషయానికి చెప్పి మళ్లీ భోరున విలపించారు. గురువుగారు అందరినీ తేరిపార చూశారు. శిష్యులను మళ్లీ లెక్క పెట్టమన్నారు. ఒకడు లెక్కబెట్టాడు. మళ్లీ 11 వచ్చింది. గురువుగారు శిష్యులు చేసిన తప్పును గుర్తించారు. వారందరినీ వరుసలో నిలబెట్టి స్వయంగా లెక్కబెట్టారు. శిష్యులు తమ పొరపాటు తెలుసుకొని నవ్వారు. ఈ పాఠం చదివిన వాళ్ళు అందరూ ఒక లైక్ చేయండి. అదే విధంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాఠం ఏ సంవత్సరంలో చదివారో గుర్తుంటే కామెంట్ చేయండి. ఎక్కల ఏనుగు. అనగా ఒక రాజు. ఆ రాజుకి ఒక పెద్ద తోట. తోటకు కాపలాదారుడు సూరయ్య, అతని భార్య నరసమ్మ. వారు తోటలోనే కాపురం ఉండేవారు. ఒకరోజు ఉదయం సూరయ్య తోటలో తిరుగుతున్నాడు. ఒకవైపున చెట్లు మేసి ఉండటం గమనించాడు. రాజుగారికి ఇది తెలిస్తే శిక్ష తప్పదేమోనని భయపడ్డాడు. తోటంతా తిరిగాడు. కంచె అంతా బాగానే ఉంది. మరి జంతువులు లోపలికెలా వచ్చాయి? సూరయ్యకు అర్థం కాలేదు. ఆ రోజు నుండి ప్రతి రాత్రి సూరయ్య మాటువేసి కాపలా కాశాడు. పున్నమి రాత్రి వచ్చింది. వెన్నెల పిండారబోసినట్లుంది. సూరయ్య జాగ్రత్తగా చూస్తున్నాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుండి ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది. అది ఒక అందమైన రెక్కల ఏనుగు. మిలమిలా మెరుస్తున్నది. సూరయ్య ఆశ్చర్యానికి అంతులేదు. ఆ ఏనుగు తోటంతా తిరిగింది. తనకు ఇష్టమైన ఆకులన్నీ మేసింది. సూరయ్య ఏనుగును నెమ్మదిగా వెంటాడాడు. ఉదయం కావస్తోంది. ఏనుగు ఒక్కసారిగా ఘంకరించింది. పైకి ఎగిరింది. సూరయ్య గబుక్కున దాని తోక పట్టుకున్నాడు. ఆకాశంలో పయనించాడు. వింతలోకం చేరాడు. అక్కడ ఎటు చూసినా రత్నరాసులే. భవనాలంతా బంగారుమయం. జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి. పక్షులు మాట్లాడుతున్నాయి. పాములు తోకలపై లేచి పడగలు విప్పి నాట్యం చేస్తున్నాయి. ఆహా, ఎన్ని వింతలు, ఎన్ని మాయలు! సూరయ్య కోరిందే తడవుగా అన్నీ ప్రత్యక్షమయ్యాయి. తనకు కావలసినవన్నీ మూట కట్టుకున్నాడు. పున్నమి రోజు వచ్చింది. ఏనుగు తోక పట్టుకుని భూలోకం చేరాడు. ఈ వింతలన్నీ సూరయ్య ఊరంతా చెప్పాడు. వింత వస్తువులన్నీ చూపాడు. కొంతమంది ఇతని మాటలు నమ్మలేదు. వారందరినీ వింతలోకం తీసుకుపోతానన్నాడు. పున్నమి రోజు రాత్రి వారందరినీ తోటకు రమ్మన్నాడు. పున్నమి రోజు రానే వచ్చింది.
అందరూ చూస్తుండగా రెక్కల ఏనుగు తోటలో దిగింది. తనకు కావలసిన మేత మేసింది. ఉదయం కాబోతుండగా ఘీంకరించి పైకి ఎగిరింది. సూరయ్య దాని తోక పట్టుకున్నాడు. అతని కాలును నరసమ్మ, ఆమె కాలు మరొకరు. ఇలా అందరూ వెలాడుతూ ఆకాశంలో ప్రయాణించసాగారు. చివరలో మల్లమ్మ వెలాడుతున్నది. ఆమెకు ఒక సందేహం వచ్చింది. ఓపిక పట్టలేకపోయింది. వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దవిగా ఉంటాయి అని పైవారిని అడిగింది. వారు తమ పైవారిని అడిగారు. చివరికి ఆ ప్రశ్న సూరయ్యకు చేరింది. సూరయ్య ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాడు. గుమ్మడికాయలు ఇంత పెద్దగా ఉంటాయని చూపబోయి చేతులు చాచాడు. అంతే, ఏమై ఉంటుంది చెప్పుకోండి. ఈ పాఠం చదివిన వాళ్ళు అందరూ ఒక లైక్ చేయండి. అదే విధంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాఠం ఏ సంవత్సరంలో చదివారో గుర్తుంటే కామెంట్ చేయండి. పిసినారి ధనయ్య. బాలాపురం గ్రామంలో ధనయ్య అనే పిసినారి ఉండేవాడు. అతడు నేతి వ్యాపారం చేసేవాడు. అందరితో బాగా మాట్లాడేవాడు. అలా తన వ్యాపారాన్ని పెంచుకున్నాడు. వ్యాపారం పెరిగే కొద్దీ ధనయ్యకు దురాశ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి అమ్మడం మొదలుపెట్టాడు. బాగా సంపాదించాడు. రాజయ్య ఆ ఊరి పెద్ద. అతని ఇంట్లో పెండ్లి. 6 డబ్బాల నెయ్యి కావాలని రాజయ్య ధనయ్యను అడిగాడు. ధనయ్య ఆయన ఇంటికి కూడా కల్తీ నెయ్యి పంపాడు. ఆ నేతి వంటకాలు తిన్న వారందరికీ వాంతులయ్యాయి. అది తెలుసుకొన్న రాజయ్య కోపంతో ధనయ్యను పిలిపించి పంచాయితీ పెట్టాడు. పంచాయితీలో ధనయ్యపై విచారణ జరిగింది. ధనయ్య దోపి అని తేలింది. అతనికి 3 శిక్షలు సూచించారు. ఏదైనా ఒకదానిని ఎన్నుకోమన్నారు. 1000 రూపాయలు జరిమానా చెల్లించమన్నారు. అమ్మో, రూపాయలా? చెల్లించనన్నాడు. 100 కొరడా దెబ్బలు తినమన్నారు. చేత కాదన్నాడు. కల్తీ నెయ్యి 1 కిలో తాగమన్నారు. ఇది లాభసాటిగా ఉన్నదని సరేనన్నాడు. నెయ్యి తాగడం మొదలుపెట్టి పూర్తిగా తాగలేకపోయాడు. సరే, 100 కొరడా దెబ్బలు తింటానన్నాడు. 50 దెబ్బల వరకు ఓర్చుకున్నాడు. ఆపై తట్టుకోలేకపోయాడు. చివరకు 1000 రూపాయలు జరిమానా కూడా చెల్లించాడు. దురాశ వల్ల పిసినారి ధనయ్య అన్ని శిక్షలు అనుభవించాడు. ఈ పాఠం చదివిన వాళ్ళు అందరూ ఒక లైక్ చేయండి. అదే విధంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాఠం ఏ సంవత్సరంలో చదివారో గుర్తుంటే కామెంట్ చేయండి. పల్లె. అది ఒక పల్లె. ఆ పల్లె పేరు రామాపురం. ఆ పల్లె చుట్టూ పచ్చని పొలాలున్నాయి. పొలాలను అనుకుని ఎత్తైన కొండలున్నాయి. కొండలపైకి వెళ్లేదారులు వంకరటింకరగా ఉన్నాయి. పిల్లలు అప్పుడప్పుడు కొండలపైకి ఎక్కుతూ ఉంటారు. కొండలపై నుంచి కిందికి చూసినప్పుడు పెద్ద పెద్ద ఇళ్ళు కూడా చిన్నవిగా కనబడతాయి. రామాపురంలో ఎక్కువ మంది వ్యవసాయం చేస్తారు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పొలాలలో పనులు చేస్తూ ఉంటారు. పనులు చేసేటప్పుడు పాటలు పాడుతుంటారు. పండించిన పంటను, కూరగాయలను పట్టణానికి తీసుకుని పోయి అమ్ముతారు. కొందరు పాలు, గుడ్లు కూడా అమ్ముతారు. ఆ పల్లెలో బడి ఉంది. ఆ బళ్ళో 5 తరగతులున్నాయి. ఆ బడికి పాఠశాల విద్యా కమిటీ ఉంది. ఆ కమిటీ బడి బాగోగులను చూస్తుంది. పిల్లలు బడి చుట్టూ పూల చెట్లు పెంచుతుంటారు. బడిలో పిల్లలు ఆటలు ఆడుతుంటారు. పాటలు పాడుతూ ఉంటారు. ఆ పల్లెలో పోస్టాఫీసు ఉంది. మహిళా మండలి ఉంది. రాత్రిబడి కూడా ఉంది. గ్రామ పంచాయతీ వారు అప్పుడప్పుడు గ్రామ సభలు జరుపుతారు. ఆ సభలలో ఊరికి అవసరమైన వాటిపై చర్చిస్తారు. ఆ పల్లెలోని వారందరూ కలసిమెలసి ఉంటారు. ఈ పాఠం చదివిన వాళ్ళు అందరూ ఒక లైక్ చేయండి. అదే విధంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాఠం ఏ సంవత్సరంలో చదివారో గుర్తుంటే కామెంట్ చేయండి. తెనాలి రామకృష్ణుడు. ఉపాయం. శ్రీకృష్ణదేవరాయల వారి తోటలో బూడిద గుమ్మడి కాయలు కాశాయి. కాసిన కాయలన్నిటినీ ఎవరో దొంగిలిస్తున్నారు. ఈ దొంగతనం సంగతి రాయలవారి దాకా వెళ్ళింది. భటులు గుమ్మడి కాయల దొంగ ఎవరో తెలుసుకోలేకపోయారు. తోటలో కాపలా కాస్తున్న వీరయ్య, మల్లయ్య, లింగయ్యల మీద అనుమానం వచ్చింది.
వారిని నేరుగా రాయలవారి ఆస్థానానికి తీసుకుని వెళ్లారు. ఆ కొలువులో వికటకవి తెనాలి రామకృష్ణుడు కూడా ఉన్నాడు. రాయలవారు ఈ సమస్యను వికటకవికి అప్పచెప్పారు. రామకృష్ణుడు ఆ ముగ్గురిని పిలిచాడు. మంత్రించి ఇచ్చానని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క పుల్ల ఇచ్చాడు. ఎవరు దొంగతనం చేస్తే వారికిచ్చిన పుల్ల మరుసటి రోజుకు 1 అంగుళం పెరుగుతుందని చెప్పాడు. జాగ్రత్తగా మరునాడు ఆ పుల్లలను తీసుకుని రమ్మనమని కూడా చెప్పాడు. ముగ్గురు ఇళ్లకు వెళ్లారు. మల్లయ్య తనకిచ్చిన పుల్ల ఎక్కడ పెరుగుతుందో అని భయపడి 1 అంగుళం తుంచాడు. ముగ్గురు తమకిచ్చిన పుల్లలు తీసుకుని ఆస్థానానికి వచ్చారు. ఇద్దరి పుల్లలు అలాగే ఉన్నాయి. ఒకరి పుల్ల విరిచి ఉండటం రామకృష్ణుడు గమనించాడు. దొంగ దొరికిపోయాడు. అతడు తాను ఎలా దొరికిపోయింది తెలుసుకున్నాడు. సిగ్గుపడ్డాడు. క్షమాపణ వేడుకున్నాడు. రాయలవారు అతనిని మందలించి వదిలివేశారు. ఈ పాఠం చదివిన వాళ్ళు అందరూ ఒక లైక్ చేయండి. అదే విధంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాఠం ఏ సంవత్సరంలో చదివారో గుర్తుంటే కామెంట్ చేయండి. సయాల్ సాహసం. బాల్యంలోనే సాహనం చూపి ఎంతోమంది పిల్లలు జాతీయ బహుమతి అందుకున్నారు. వారిలో సయాల్ లహనాబాయ్ ఒకరు. ఆమె గుజరాత్ రాష్ట్రంలో బరాలత గ్రామంలో జన్మించింది. వీరిది ఆదిమవాసి కుటుంబం. ఈమె తండ్రి కార్మికుడు. ఈమెకు 2 సోదరులు, 1 సోదరి. సయాలు చదువు, ఆటలు, సంగీతమంటే చాలా ఇష్టం. అదే గ్రామంలో నిర్మల అనే అమ్మాయి ఉండేది. ఆమె సయాల్కు మంచి స్నేహితురాలు. నిర్మలకు కూడా ఆటలంటే ఇష్టం. వీలు దొరికినప్పుడల్లా వారు అడవికి వెళ్లి ఆడుకునేవారు. ఆ రోజు సెలవు దినం. సయాల్, నిర్మల ఆడుకోడానికి అడవికి వెళ్లారు. అక్కడ దాగుడుమూతలు ఆడారు. అప్పుడు హిస్ హిస్ అనే శబ్దం వినబడింది. ఒక కొండచిలువ ఒక్కసారిగా నిర్మల కాళ్లను చుట్టివేసింది. ఆమె బిగ్గరగా కేకలు వేసింది. నిర్మల కేకలు విన్న సయాల్ పరుగున వచ్చి చూసింది. దగ్గర ఉన్న కర్రతో కొండచిలువను బాదింది. కాని అది నిర్మలను వదలలేదు. సయాల్ కొండచిలువ విషజంతువు కాదని, భయపడవద్దని నిర్మలకు ధైర్యం చెప్పింది. తన చేతిని కొండచిలువ నోటి దవడలకు అడ్డంగా పెట్టింది. బాగా నొక్కింది. దానికి ఊపిరి సలపకుండా చేసింది. ఉక్కిరిబిక్కిరి అయిన కొండచిలువ నిర్మలను వదిలివేసింది. నిర్మల తప్పించుకొని పరుగెత్తింది. నయాల్ కూడా నేర్పుగా ఒక్క ఉడుటున తన చేతిని వెనక్కి లాగేసుకొని పరుగెత్తింది. సయాల్ సాహనంతో తనను కాపాడినందుకు నిర్మల కృతజ్ఞతలు తెలిపింది. బాలలు చూశారా, సయాల్ ఎంత సాహసాన్ని చూపింది. ఆమె సాహసానికి మెచ్చి అప్పటి మన ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఆమెకు జాతీయ బహుమతి అందజేసింది. ఈ పాఠం చదివిన వాళ్ళు అందరూ ఒక లైక్ చేయండి. అదే విధంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాఠం ఏ సంవత్సరంలో చదివారో గుర్తుంటే కామెంట్ చేయండి.